రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద భూ నిర్వాసితులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. సొంత ఇండ్లు కోల్పోయామని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న బాధితులపై కాకిలు దురుసుగా మాట్లాడుతూ మహిళలను సైతం లెక్క చేయకుండా ఈడ్చుకెళ్లారు. అయ్యా వదలండంటూ బాధిత మహిళలు స్థానికులు వేడుకున్నా పోలీసులు కనకరించడం లేదు. పేదలు న్యాయం తరపున నిలబడాల్సిన పోలీస్ అధికార యంత్రాంగమై అమాయకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిందని భూ నిర్వాసితులు ధర్నాకు అండగా నిలిచిన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసుకి దేవరాజ్ మండిపడ్డారు. అన్యాయంగా భూదాన్ నిర్వాసితులకి న్యాయం చేయకుండా వాళ్ళు రోడ్డు పడేసి ఈ రోజున వాళ్ళకి కనీసంగా ధర్నా చేస్తున్న పరిస్థితుల్లో తిండి తిప్పలు లేకుండా పసిపిల్లలు ఎండిపోతున్నారు. వాళ్ళకి న్యాయం చేయని చెప్తే ఈరోజు ఈ విధంగా పోలీసులు చేస్తూ అరెస్ట్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. పోలీసులు అన్యాయంగా భూదాన్ నిర్వాసితులకి న్యాయం చేయకుండా వాళ్ళు రోడ్డు పడేసి ఈ రోజున వాళ్ళకి కనీసంగా ధర్నా చేస్తున్న పరిస్థితుల్లో తిండి తిప్పలు లేకుండా పసిపిల్లలు ఎండిపోతున్నారు. వాళ్ళకి న్యాయం చేయని చెప్తే ఈరోజు ఈ విధంగా పోలీసులు చేస్తూ అరెస్ట్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. పోలీసులు అన్యాయంగా భూదాన్ నిర్వాసితులకి న్యాయం చేయకుండా వాళ్ళు రోడ్డు పడేసి ఈ రోజున వాళ్ళకి కనీసంగా ధర్నా చేస్తున్నారు. కట్టుకోవద్దని చెప్పొచ్చు కదా సార్. మీ ఒక్కొక్కరు 25 లక్షలు పెట్టి కట్టుకున్నాం సార్. ఇప్పుడు మేము అన్యాయం అయిపోయినాం. అప్పుడు గవర్నమెంట్ అని చెప్పొచ్చు కదా సార్. మేము వేసుకొని కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది. ఫ్లాట్ ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది సార్. 2013లో ఇచ్చారు సార్ మాకు ఫ్లాట్. అప్పటి నుంచి లేని నాయకులు అందరూ ఇప్పుడు ఎందుకు వచ్చారు సార్? అప్పట్లోనే పట్టాలు వచ్చినాయి అది అని చెప్పారు. ఇప్పుడు కలెక్టరేట్ అప్పుడు కూడా పడలేదు సార్. ఇప్పుడు పడ్డది కొత్తగా మాకు ఫ్లాట్లు ఇచ్చాక పడ్డది. ఇప్పుడు కలెక్టరేట్ పడ్డది. భూములు మీకు ఎందుకు మాకు ఏమీ లేదు అన్నదన్న ఏమీ లేదు. ఇలా భూమి నమ్ముకొని రోజు 100-200 కూలి చేసుకొని ఆ ఇల్లు కట్టుకున్నాం. రేపు చెట్టు చేసుకొని ఉన్నాం. మమ్మల్ని ఎటు కాకుండా అన్యాయం చేశారు సార్. మాకు న్యాయం కావాలి. మాకు అదొక్కటే వచ్చేటట్టు చూడండి సార్. లేవమ్మా మీ కావు. మీరు కట్టుకోవద్దని చెప్పొచ్చు కదా సార్. మీ ఒక్కొక్కరు 25 లక్షలు పెట్టి కట్టుకున్నాం సార్. ఇప్పుడు మేము అన్యాయం అయిపోయినాం. అప్పుడు గవర్నమెంట్ అని చెప్పొచ్చు కదా సార్. మేము వేసుకొని కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది. ఫ్లాట్ ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది సార్. 2013లో ఇచ్చారు సార్ మాకు ఫ్లాట్. అప్పటి నుంచి లేని నాయకులు అందరూ ఇప్పుడు ఎందుకు వచ్చారు సార్? అప్పట్లోనే ఖమ్మం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద భూ నిర్వాసితులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. సొంత ఇండ్లు కోల్పోయామని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న బాధితులపై కాకిలు దురుసుగా మాట్లాడుతూ మహిళలను సైతం లెక్క చేయకుండా ఈడ్చుకెళ్లారు. అయ్యా వదలండంటూ బాధిత మహిళలు స్థానికులు వేడుకున్నా పోలీసులు కనకరించడం లేదు. పేదలు న్యాయం తరపున నిలబడాల్సిన పోలీస్ అధికార యంత్రాంగమై అమాయకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిందని భూ నిర్వాసితులు ధర్నాకు అండగా వచ్చిన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసుకి దేవరావు మండిపడ్డారు. Hey!
ఖమ్మం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద భూ నిర్వాసితులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. సొంత ఇండ్లు కోల్పోయామని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న బాధితులపై కాకిలు దురుసుగా మాట్లాడుతూ మహిళలను సైతం లెక్క చేయకుండా ఈడ్చుకెళ్లారు. అయ్యా వదలండంటూ బాధిత మహిళలు స్థానికులు వేడుకున్నా కూడా పోలీసులు కనకరించడం లేదు. పేదలు న్యాయం తరపున నిలబడాల్సిన పోలీసు అధికార యంత్రాంగమై అమాయకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిందని భూ నిర్వాసుల ధర్నాకు అండగా వచ్చిన బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసకి దేవరావు మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. ఇల్లు కోల్పోయిన బాధితులు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే పోలీసు యంత్రాంగం మహిళల పట్ల ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే అండగా నిలబడాల్సిన పోలీసు యంత్రాంగం ఇలా చేయడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? గుడ్ ఈవినింగ్ మానస. ఈ ఖమ్మం జిల్లాలో ఖమ్మం కలెక్టర్ సమీపంలో 60 ఎకరాల భూముల వివాదం నిన్న తెల్లారుజామున పోలీసులు బలగంతో నియమించారు. వాళ్ళని ఖాళీ చేయించాలని చెప్పి గతంలో ఎలాంటి నోటీసు లేకుండా కుటుంబం ఆందోళన చేశారు. ఈ రోజు జరిగిన జాతీయ రహదారిపై ఖమ్మం నగరం ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై బోటాయించిన భూములు తమ ఇల్లు పూర్తిగా కోల్పోయేవని బాధితులు రోడ్డెక్కి ఇరువైపులా ట్రాఫిక్ జామ్ చేశారు. ఆందోళన రిసుకుపట్టపై పోలీసులు దుర్వాసనతో మహిళలను చూడకుండా సైతం లెక్క చేయకుండా ఎదుర్కొకెళ్లిన పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసులు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వ్యవహరిస్తూ తమ సొంత ఇళ్లను కోల్పోయారని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎలాంటి నోటీసులుగా ఇవ్వకుండా ఎప్పటికీ తెల్లారుజామున వచ్చి 4 జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు ఇటు కొత్తగూడెం, మైబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లా పోలీసులు బలగంతో 2000 మంది బలగంతో వచ్చి భూములు నివసిస్తున్న ఇక్కడ 600 నుంచి 650 కుటుంబాలు నివసిస్తున్న వాళ్ళని చిన్న పిల్ల లేకుండా ఇంత నుంచి బయటకు వెళ్ళగొట్టారు. కనీసం ఉండడానికి కూడా సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్ళగొట్టి సామాన్లు బయటకు పంపించారు. పూర్తిగా ఇల్లు కోల్పోయామని చెప్పేసి గతంలో మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కాళ్ళు బయటకు పంపించారు. అయితే ఇప్పటికీ మాకు న్యాయం చేయాలంటూ ఇప్పుడే జరిగిన దాని మీద సంబంధించి ఇరువైపులా అక్కడ తమ పట్టాలుగా చూపించినా గానీ ఖాళీ చేసిన ఒత్తిడితో అధికారులు బయట పంపించారు. ఒకవైపు రియల్ మాఫియా కబ్జా కూడా చేస్తున్న నాలుగు తాగుంటారు. స్థానికులు కన్నీరు అవుతున్నారు. అధికారులు నోటీసు కూడా ఇవ్వకుండా వాళ్ళ ఆందోళన విధించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసులు వ్యతిరేకంగా భారీ ఎత్తున నియాలు చేశారు. పోలీసులు ఆఫీసులో ఇల్లు కోల్పోయారు, తాము పూర్తిగా నష్టపోయామని చెప్పి దాని భావన వేస్తున్నా కానీ పట్టించుకున్న నాదులు లేడని చెప్పేసి పూర్తిగా ఇటు ప్రతిపక్షాలు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ సిపిఎం పార్టీలు కూడా మద్దతు పలికితే కూడా వాళ్ళ కూడా సైతం కూడా రానియకుండా అడ్డుకొని పోలీసులకు అరెస్ట్ చేయడం, పోలీసులకు అరెస్ట్ చేసి ముందు చేశారు. ఓకే, థ్యాంక్ యూ మోహన్.